హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు అగారో హై ప్రెషర్ వాషర్ గురించి నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా నేను మీకు చెబుతాను. ఈ వీడియోలో నేను మీకు ఇది రీసెంట్గా మా బ్రదర్ అయితే కొన్నారు. మా బ్రదర్ ఏసీ టెక్నీషియన్ కాబట్టి తనకి పంప్ సర్వీసింగ్లు అది చేస్తూ ఉంటారు. ఏసీలు ఇండోర్ యూనిట్ కానీ అవుట్డోర్ యూనిట్ కానీ దాని గురించి దీన్ని అయితే కొన్నారు. అలాగే నేను ఈ హై ప్రెషర్ వాషర్ని యూజ్ చేసి మన వేణు మోటార్స్ థండర్ని కూడా మనం ఒకసారి క్లీన్ చేద్దాం. నేను మీకు అది కూడా మీకు ఒకసారి రివ్యూ చూపిస్తాను. ఇది మీకు ఫస్ట్ వచ్చేసరికి మనకు ఒక కార్టూన్ అనేది ఓపెన్ చేస్తే మళ్ళీ లోపల ఇంకొక కార్టూన్ అయితే ఉంది. ఇది మీకు కార్డ్ బాక్స్ అయితే 2 కార్డ్ బాక్సులు అయితే వచ్చింది. ప్యాకింగ్ అయితే డీసెంట్ ప్యాకింగ్లోనే వచ్చింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే దీని ఎంఆర్పి ప్రైస్ అవన్నీ చూసుకుంటే మీకు 5,300 రూపాయల వరకు అయితే ఉంటుంది. నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే మీరు అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఓపెన్ చేసుకుంటే లోపల మీకు 9 యాక్సెసరీస్ అయితే వస్తాయి. ఇన్లెట్ పైప్ వస్తుంది, అవుట్లెట్ పైప్ వస్తుంది. ఇన్లెట్ పైప్ వచ్చి మీకు 3 మీటర్స్ అయితే ఉంటుంది. అవుట్లెట్ పైప్ వచ్చేసరికి మీకు 8 మీటర్స్ అయితే ఉంటుంది. ఈ ఎల్లో కలర్ది అవుట్లెట్ పైపు 8 మీటర్స్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ పైప్ వచ్చి మీకు ఇన్లెట్ పైపు 3 మీటర్స్ అయితే ఉంటుంది. తర్వాత ఇది వచ్చి మీకు యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్. ఇది మీకు 1 ఇయర్ వారంటీ అయితే ఉంటుంది ఈ ప్రోడక్ట్కి. అలాగే ఆగారోకి సంబంధించినటువంటి మిగిలిన కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్. అలాగే ఇది వచ్చి మీకు స్ప్రే గన్ను, నాజిల్. దీంట్లోనే మనం స్పీడ్ అడ్జస్ట్మెంట్ అది చేసుకోవచ్చు. ప్రెజర్ అనేది ఎంత ప్రెజర్ కావాలి, తక్కువ ఎక్కువ అనేది చేసుకోవచ్చు. ఇది ఎక్స్టెన్షన్ రాడ్ ఇది. అలాగే ఇది వచ్చి మీకు ఫోమ్ బాటిల్. ఇది ఇందులో మనం క్లినిక్ ప్లస్ షాంపూ ఏమైనా ఫోమ్ అనేది వేసుకుని చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను మీకు. తర్వాత మీకు కొన్ని యాక్సెసరీస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మీకు ఇన్లెట్ కనెక్టరు, ట్యాప్ కనెక్టరు, ఇన్లెట్ ఫిల్టరు, మీకు బకెట్ ఫిల్టర్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. మొత్తం 4 ఐటమ్స్ ఉంటాయి లోపల. తర్వాత మీకు లోపల పంప్ ఉంది, మీరు చూసుకోవచ్చు. లోపల మీకు కార్డ్బోర్డ్లో ఇంకేమీ లేవు. ఇవే మీకు వచ్చినటువంటి యాక్సెసరీస్ అన్నీ. ఈ పంప్ అనేది ఎంత వాటేజ్ కన్జ్యూమ్ చేస్తుందంటే 2200 వాట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అలాగే మీకు 140 బార్ ప్రెషర్ అయితే ఉంటుంది. అలాగే 8 లీటర్స్ పర్ మినిట్ అయితే ఉంది. 1 నిమిషానికి 8 లీటర్ల నీళ్ళు అయితే బయటకు వస్తాయి. అలాగే మీకు ఇక్కడ ఏమేమి యాక్సెసరీస్ వచ్చాయి అన్నీ నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. మీకు పంపు, మీకు స్ప్రే గన్ను, అలాగే మీకు ఇన్లెట్ పైపు, అవుట్లెట్ పైపు. మీకు ఈ గన్లోనే మీకు ప్రెషర్ అనేది అడ్జస్ట్మెంట్ అవన్నీ ఉంటాయి. మీకు ఇన్లెట్ కనెక్టరు, ట్యాప్ కనెక్టరు, ఇన్లెట్ ఫిల్టరు, బకెట్ ఫిల్టరు, మీకు ఫోము బాటిల్ కూడా ఇవన్నీ వచ్చాయి. యాక్సెసరీస్ అయితే మొత్తం మీకు 9 యాక్సెసరీస్ అయితే ఉంటాయి. ఇది మీకు ఎక్స్టెన్షన్ రాడ్, ఇది అంటే ఎక్స్టెన్షన్ పైప్ కింద అయితే ఉంటుంది. మనకి కొంచెం లెంత్ కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి యూజర్ మాన్యువల్. ఇది మీకు అలాగే ఒక 1 ఇయర్ అయితే వారంటీ అయితే ఉంటుంది. మెయిన్ మనం పంప్ అనేది అబ్జర్వ్ చేస్తే మీకు ఫ్రంట్ వచ్చేసరికి మీకు మొత్తం బ్రాస్ అయితే ఉంది, చూసారు కదా ఇత్తడిది. ఇది మీకు బ్రాస్ ఉంది కాబట్టి మీకు ఇంత రేట్ అయితే ఉంది. ఇలా ఫ్రంట్ ఉన్నటువంటిది మీకు బ్రాస్ కాకుండా మీకు బీడ్ కానీ లేకపోతే అల్యూమినియం కానీ లేకపోతే ఐరన్ కానీ ఏమైనా వస్తే అది మీకు తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది పంప్ అనేది. ఇది బ్రాస్ అనేది తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే థ్రెడ్స్ అనేవి పోకుండా ఉంటున్నాయని ఇది తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ నాబ్ ఉంది కదా, ఇది మనం ప్రెజర్ అనేది రిలీజ్ చేసుకోవడం, ప్రెజర్ అనేది పెంచుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు, ప్రెజర్ని తగ్గించుకోవడం పెంచుకోవడము. అలాగే మనకి స్ప్రే గన్లో కూడా చేసుకోవచ్చు, ప్రెజర్ని మనం తగ్గించుకోవడం పెంచుకోవడం అయితే. ఇది మీకు ఓవరాల్గా పంప్ అనేది ఈ విధంగా ఉంది. మీకు ఇక్కడ 6 amps 3 పిన్ టాప్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు పంపు కలర్ వచ్చేసరికి మీకు ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. మీకు ఆగారో బ్రాండింగ్ అయితే చూసుకోవచ్చు. మీకు ఓవరాల్గా ఆగారో ప్రొడక్ట్స్ అనేవి బాగానే ఉంటాయి మీకు చీప్ అండ్ బెస్ట్లో. ఇక నేను మీకు పంపుకి ఇన్లెట్ పైప్ అయితే కనెక్ట్ చేశాను. అలాగే ఒక బకెట్లో మనం వాటర్ అయితే ఫిల్ చేసుకుని అందులో మనం ఇన్లెట్ పైప్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు ఇన్లెట్ కనెక్టరు, ట్యాప్ కనెక్టరు, అలాగే మీకు ఫిల్టరు ఇవన్నీ నేను కనెక్ట్ చేసుకున్నాను చూడండి పంపుకి. అలాగే మీకు ఇది వచ్చేసరికి మీకు గన్ను. ఈ గన్లో మీకు రెడ్ కలర్ది ఉంది కదా హ్యాండిల్, అది మనం ప్రెస్ చేస్తూ ఉంటే మనకి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ముందుగా మనం పంపుని అయితే ఆన్ చేసుకోవాలి. పంపుకు మీకు బ్యాక్ సైడ్ మీకు రెడ్ కలర్ బటన్ అయితే ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ బటన్. అది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. నేను పవర్ని అయితే కనెక్ట్ చేశాను. పవర్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బటన్ అనేది ఆన్ చేస్తే అందులో మీకు ఎల్ఈడి ఇండికేటర్ అయితే వెలిగింది, అంటే మీకు మోటార్ అయితే ఆన్ అయ్యింది. తర్వాత మనకి ఇక్కడ ప్రెజర్ అయితే బయటకు వస్తుంది చూడండి ఈ విధంగా. మన ఇక్కడ ఫ్రంట్ నాజిల్ అనేది ఉంటుంది. ఆ నాజిల్ని మనం రొటేట్ చేసుకుంటూ ఉంటుంటే మనకి స్పీడ్ అనేది తగ్గడం పెరగడం అనేది జరుగుతుంది. మనకి ఏ విధంగా ఫోర్స్ అనేది కావాలనేది మనం ఆ గన్లో ఫ్రంట్ నాజిల్ అయితే ఉంటుంది, ఆ నాజిల్ని మనం లెఫ్ట్ రైట్ రొటేట్ చేసుకుంటూ ఉంటుంటే స్పీడ్ అనేది తగ్గడం పెరగడం జరుగుతుంది.
ఇక్కడ నేను ప్రజెంట్ మనకి బ్యాటరీ బండి అనేది ఉంది కదా, రీసెంట్గా మనం తీసుకున్నటువంటి బండి వేణు మోటార్స్ థండర్ ఇది. ఈ వేణు మోటార్స్ థండర్ని ప్రజెంట్ అయితే సర్వీసింగ్ అయితే చేస్తున్నాం. ఇది మీకు ఇక్కడ నాజిల్ అయితే చూపిస్తున్నాం చూడండి. ప్రెజర్ అనేది తగ్గించుకోవడం పెంచుకోవడం అయితే ఈ విధంగా ఉంటుంది నాజిల్. మనం తగ్గించామనుకోండి మనకు ఫోర్స్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అదే మనం పెంచుకున్నాం అనుకోండి ఫోర్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా మనం అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా అయితే సర్వీసింగ్ అయితే చేసుకోవాలి. మనం బైకులు చేసుకోవచ్చు, మీకు కార్లు ఉంటే కార్లు చేసుకోవచ్చు. ఇలా మనం ఏదైనా మనం సర్వీసింగ్ అయితే చేసుకోవచ్చు, వాటర్ సర్వీసింగ్. ఇలా ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా బ్రదర్ అయితే చేస్తున్నారు సర్వీసింగ్ అయితే ప్రజెంట్. ఇప్పుడు ఫస్ట్ అయితే వాటర్తో అయితే సర్వీసింగ్ చేసేస్తున్నాం. దానిపైన ఉన్నటువంటి డస్ట్ అదంతా పోయిన తర్వాత ఫోమ్ వాష్ అయితే చేస్తాం. తర్వాత ప్రస్తుతానికి అయితే ఈ విధంగా మనం సర్వీసింగ్ అయితే చేస్తున్నాము పంపులు అనేది యూజ్ చేసి. ఇలా మీకు ఈ విధంగా ప్రెజర్ అయితే వస్తుంది. తర్వాత నేను మీకు ఇక్కడ ఫోమ్ బాటిల్ అయితే చూపిస్తున్నాను చూసారు కదా, ఇందులో నేను మీకు క్లినిక్ ప్లస్ షాంపూ అయితే వేసి ఈ బండికి అయితే ఫోమ్ అయితే వేస్తున్నాము. మనం క్లినిక్ ప్లస్ షాంపూ అని వేసుకోవచ్చు, మనకి ఏదైనా వేసుకుని మనం ఫోమ్ కింద అయితే చేసుకోవచ్చు. ఫోమ్ సర్వీసింగ్ చేసేటప్పుడు మనం ఈ గన్ అయితే మనం రొటేట్ చేస్తా అంటే మనం షేక్ చేస్తూ ఉండాలి. షేక్ చేస్తున్నప్పుడు ఫోమ్ అనేది బాగా వస్తుంది బయటికి. ఇలా విధంగా ఫోమ్ అనేది వస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా నేను మీకు ఇక్కడ ఫ్రంట్ కూడా ఫోమ్ కింద అయితే వేస్తున్నాను, మీరు ఇక్కడ ఈ విధంగా చూసుకోవచ్చు. అంటే ఈ ఫోమ్ బాటిల్ అనేది మనకి బైకులు మీకు కార్లు అనేవి సర్వీసింగ్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. ఇలా ఈ విధంగా ఈజీగా మనకి ఇంటి వద్దనే సర్వీసింగ్ కూడా చేసుకోవచ్చు ఏమైనా మోటార్ సైకిల్స్ అవి ఉంటే. తర్వాత మీకు ఫోమ్ వాష్ అనేది అయిపోయిన తర్వాత ఫోమ్ బాటిల్ అనేది రిమూవ్ చేసేసి మళ్ళీ నార్మల్ వాటర్తో పంప్ అయితే సర్వీసింగ్ చేసేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మీకు సర్వీసింగ్ అయితే చేస్తున్నాం. అలాగే మీకు ఇందులో మీకు ఒక డౌట్ కూడా క్లారిఫై అయితే చేస్తాను నేను. బ్యాటరీ బండ్లని కడగొచ్చా, బ్యాటరీ బండ్లు అనేవి కడిగితే కాలిపోతాయా పేలిపోతాయా అనే కొన్ని సందేహాలు ఉంటాయి కదా. బ్యాటరీ బండ్లని మనం కడగచ్చు, ఏమీ కాదు. ఇలా మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా కడుక్కుంటే ఏమీ కావు. మీకు ఇందులో ఉన్నటువంటి కంట్రోలర్ అనేది సీట్ కింద అయితే ఉంటుంది. మనం సీట్ కిందలోకి అయితే మనం ఎక్కడ వాటర్ అనేది వెళ్ళదు కాబట్టి ఏమీ కాదు. మనం పైనే వాష్ చేస్తాం కదా, మనం షీట్ అనేది ఓపెన్ చేసి షీట్ కింద అనేది ఓపెన్ చేసి సర్వీసింగ్ చేసిన మీకు బ్యాటరీస్ పైన కూడా మీకు కంట్రోలర్ అవి ఉంటాయి. అక్కడ కూడా వాటర్ అనేది వెళ్తే మీకు డ్యామేజ్ అవుతుంది. మనం కింద నుండి ఏమీ పంప్ చేయట్లేదు కదా ప్రెజర్ అనేది, మనం ఓన్లీ పైన ఉన్నటువంటి ఈ ఫైబర్ ప్లాస్టిక్కే మనం క్లీన్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మీకు వాటర్ సర్వీసింగ్ అయితే పూర్తయింది. పంప్ సర్వీసింగ్ ఇది మీకు పంప్ అనేది ఈ విధంగా ఇన్లెట్ అవుట్లెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఓవరాల్గా అయితే ఇది ఫ్రెండ్స్ మీకు పంప్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అనేది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అలాగే అన్బాక్సింగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్ ఉంటుంటే ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.